హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్. ఈరోజు మనం ఈజీ వేలో మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మష్రూమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, హోల్ గరం మసాలా అండ్ కాజు, ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ అండ్ అలాగే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అండ్ కాజు ఫ్రై అయినిచ్చినాక ఆనియన్ టమాటో గ్రీన్ చిల్లీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, మిర్చి వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై అయినిచ్చినాక మష్రూమ్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కొంతమంది అయితే టమాటా ప్యూరీ కింద కూడా వేస్తారు. మనం ఆ ప్యూరీలా కాకుండా అన్నీ డైరెక్ట్గా పాన్లోనే వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ మనం ఆ మష్రూమ్ని కొంచెం మసాలాలో కొంచెం ఫ్రై అవ్వనిస్తాము. కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, అండ్ అలాగే గరం మసాలా, మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అండ్ అలాగే 1 స్పూన్ కారం. ఇలాగ ఒక 5 మినిట్స్ కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఆయిల్లో కొంచెం మగ్గితే ఆ మసాలాస్ అన్నీ ఉప్పు, కారం అవన్నీ సరిపోతాయి, పడతాయి అన్నమాట ముక్కకి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం బాయిల్ అవ్వనిద్దాము. ఇలా 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాము. ఇది ఇంకొక 10 మినిట్స్ కుక్ అవ్వాలి ఫ్రెండ్స్, బాగా దగ్గరికి అయిపోయేదాకా. ఇప్పుడు ఒకసారి మనకి సాల్ట్ అన్నీ సరిపోయినా లేదో చెక్ చేసుకొని ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు, సాల్ట్ కానీ కారం కానీ. ఇలా ఒక 5 మినిట్స్ మళ్ళీ బాయిల్ చేయనిద్దాం.
ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చేసిద్ది. కర్రీ దగ్గర అయినాక లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. దీన్ని ఇంకా మనం సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఫైనలీ టేస్టింగ్ టైం. కృష్ణ ఇగో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. సూపర్ ఉంది మమ్మీ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.